మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మీరు ఒక తాంత్రిక ఉపాసకులు. సో ఒక ప్రశ్న ఉంది, మీరు మాత్రమే దానికి సరైన సమాధానం చెప్పగలుగుతారు. ఇప్పుడు ఎవరైతే ఈ నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారు గురుగారు, లేదంటే మనసేం బాగోట్లేదు, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, అష్టదిగ్బంధనం అయిపోయాము, లేదంటే మా మీద కుళ్ళుతోనూ రందితోనూ ఎవరో ఒకరు ఏదో ఒక చెడు క్రియ చేయించారు, అష్టదిగ్బంధనం అయిపోయాము, జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. బయటకు వచ్చి చెప్తారు, కొంతమంది లోపల బాధపడుతూ ఉంటారు. మరి అమావాస్య తాంత్రిక శక్తులకి చాలా పవర్ఫుల్. మరి అటువంటి శక్తుల్ని తిప్పికొట్టడానికి, కాస్త ఈ ప్రభావాలను తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా ఈ గ్రహణం రోజు మనం ఏదైనా చేసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎవరికైతే జాతకములో ఏ గ్రహం అయితే గనక వారికి ఎక్కువగా శోధించట్లేదో, బాధించట్లేదో, ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి ధ్యానం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ గ్రహానికి సంబంధించిన జపం అంటారు, ఈ జపం ఖచ్చితంగా చేసుకోవచ్చు. లేదా ఇష్టదైవానికి జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. లలిత సహస్రనామం లాంటివి, దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠన కానీ ఇవన్నీ కూడా వీరు చేసుకుంటే కనుక మంచి సానుకూలం పడేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. అదే గ్రహణ రోజునైతే ఇంట్లో కూర్చొని ఎవరికి వారైతే ఆ గ్రహాలకు సంబంధించిన ధ్యానం అయితే చేసుకోవచ్చు. ఇక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, ఏక్షణి, ధూపమతి, ధూపావతి, స్పిరిట్ లాంటివి ఏదైనా చాలా జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లోనూ. ఇక గురువుకు ఒక పేరు పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. చివరికి వచ్చేటప్పటికి చాతబడే అంటారు దాన్ని. ఏముందంటే ఎదుటి వారి మీద చెడు వ్యసనంతో చేయించేదనమాట. అది గురువుకి సంబంధం ఏముంది? ఎవడో వస్తాడు, వాడు ఎదగకూడదని చెప్పేసి డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇస్తే వీడు చేయిస్తూ ఉంటారన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ గ్రహణానికి సంబంధించినటువంటి అన్నీ స్టార్ట్ అయినాయి. మా దగ్గర అయితే ఆల్రెడీ 3వ తారీఖు ఇప్పుడే మొదలైనవి. మాకు క్లయింట్స్ రావడం కానీ, మనం తీసుకొచ్చే సామాన్లు తీసుకొచ్చుకొని రెడీ చేసుకోవడం కానీ. ఎందుకంటే ఆ రోజు చాలా రకాలటువంటి చేసేది ఉంటుంది అనమాట. విరుగుడు చిరుగుడు కాదు, ఇక దానికి చేసేవాళ్ళు దానికి ఉంటారు. చాతబడి చేయించాలని, లేకపోతే ఎదుటివాడు బాగుపడకూడదని, ఆ అమ్మే నాకు దానికి కూడా శక్తి ఉంటుంది. దానికి ఉంటుంది. చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. మంచి చేసే కానీ చెడు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మంచి చేసే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు బలైన వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ పోయినటువంటి గ్రహణం, సూర్యగ్రహణం ఉంది. సూర్యగ్రహణానికి ఎక్కువగా చేతబడులు చేస్తారు. చేతబళ్ళు, అందులో ఆ రోజు మంగళవారం వచ్చినట్టుంది. ఆ చేతబళ్ళు చేయటము, మనిషిని ఇబ్బంది పెట్టడము, హిప్నాటైజ్ చేయటము, వశీకరణ చేయటము, ఇలా చేసి ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడము, వశపరుచుకోవటం, ఇలాంటివి చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. భార్యాభర్తల జీవితాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలండి. ఒక తల్లిదండ్రికి ఒక పాప ఉంటుంది, 16-17 సంవత్సరాల పాప ఉంటుంది, చక్కగా ఉంటే చదువుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఎవడో దరిద్రుడు కన్ను పడుతుంది. ఆ అమ్మాయి నాకు కావాలని చెప్పేసి అని ఏదో ఒక పనికిమాలిన గురువు దగ్గరికి వెళ్ళేసి ఏదో రకమైన పూజలు చేయిస్తూ ఉంటారు. పూజలు చేయించి ఆ అమ్మాయిని వశపరుచుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్ళి ఏమైనా కాపాడతాడా అంటే కాపాడుకుని వాడి పని అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తారు. వీళ్ళేమో ఇంకా వాడే కావాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక తల్లిదండ్రులు బాధ, వాళ్ళది ఒక రకమైనటువంటి క్షోభ. అది బాధ కూడా కాదు, క్షోభ. ఇక ఎందుకురా బాబు జీవితం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి బాగు చేసేదానికి మనం ఎంచుకున్నాము. ఇలాంటి గ్రహణాల ద్వారా అలాంటి వారు ఎవరైనా సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి విరుగుడు అయితే మాత్రం అవుతుందండి. ఆ విరుగుడు చేసేదానికైతే ఖచ్చితంగా మేము దానికి సహకరిస్తాము. ఎక్కడైనా బాగుపడకుండా, ఎక్కడైనా ఏదో చేస్తాను లక్షల రూపాయలు గుంజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లోనూ. ఏ పని అవ్వకుండా గురువులే హిప్నటైజ్ చేసే విధంగా ఈ వ్యవస్థ చాలా మారిపోయిందండి. మొన్న ఈ మధ్య ఒకటి చూశానండి, 3 days బ్యాక్ ఒకడు ఎవడో పేరు చెప్పి వచ్చేసి కొన్ని మాధ్యాల్లో వచ్చేసి, ఇది నేను పర్టికులర్ చూసినాను, మాధ్యాల్లో వచ్చేసి వాళ్ళందరినీ హిప్నటైజ్ చేసేసి, ప్రజల్ని హిప్నటైజ్ చేసేసి, మీకు ఏది కావాలో చెప్పండి, 24 గంటలు నేను చేస్తాను, ఏమంటారు వాటిని, న్యూడ్ పూజలు, ఏదో అమ్మవారి పేరు చెప్పి న్యూడ్ పూజలు చేస్తానని చెప్పి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో కూర్చోబెట్టేసి అందరినీ న్యూడ్ పూజలు చేసుకుంటూ వాళ్ళని హిప్నటైజ్ చేసేస్తూ ఉన్నారు. 12 మంది నుంచి 25 మంది అమ్మాయిలు, ఆడపిల్లలు, ఆంటీలు అందరూ, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ కూడా అక్కడ పూజలు చేసుకుంటే వాళ్ళ సంసారం బాగుండాలి, జీవితం బాగుండాలి, భర్త బాగుండాలి, మాకు పెళ్ళి అవ్వాలి, మా సంసారంతో బాగుండాలని పూజలు చేస్తారు. వాళ్ళ తప్పు కాదండి. ఇక్కడ వీళ్ళు వాళ్ళని హిప్నటైజ్ చేసి తర్వాత రోజున వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తర్వాత రోజు వాళ్ళనే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి ఈరోజు ఏర్పడ్డాం మనం. రేపటి రోజున వాళ్ళు బతిలాడటానికి లేదు, భంగపడటానికి లేదు. కానీ గురువులను కూడా ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేదండి. ప్రజలకి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, ఏ గ్రహం అన్నా రానియండి, ఏ గ్రహణం అన్నా రానియండి, మనుషులకి ఇబ్బంది పెట్టే గ్రహాలు ఉండవు. ఏదైనా ఛాయ ఉందంటే అది మానవ గ్రహం చేసేటువంటి క్రియల వల్ల మాత్రమే ఏర్పడుతూ ఉంది. ఒక దరిద్రముడు అక్కడికి వస్తాడు, ఆడొచ్చేసి దశమహావిద్యులు అని చెప్పేసి అని మద్యం పెట్టేసి, దశమహావిద్యులు అని చెప్పి మందు తాగొచ్చని చెప్తాడు. ఎక్కడ ఏమైపోతుందో సనాతన ధర్మంలో విలువలు ఏమైపోతుందో తెలియట్లేదు. కాబట్టి ప్రేక్షకులకి ఈ సందర్భం కూడా చెప్తున్నా, ఏ గ్రహం వచ్చినా, ఏ గ్రహాలు వచ్చినా దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి. దానికి ఏదైనా దానాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, యజ్ఞ, యాగ, హోమ, జప, తప, దర్శనాలు ఉన్నాయి. ఏ దేవుని దర్శనం చేసుకున్నా కూడా మీకు కొంతమేర ఉపశమనం దొరుకుతుంది. అంతేగాని గురువుల్ని
ఏది పడితే ఆ గురువుని నమ్మేసి వెళ్తే కనుక ఖచ్చితంగా మనం ఇబ్బంది పడేటువంటిది అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవగాహన రావాలి, అవేర్నెస్ వీడియో అనుకోవాలి తప్పితే అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎవడో వచ్చి చేస్తానని మాత్రం నమ్మేట పరిస్థితి లేదు. చివరికి మీ కన్న బిడ్డలు దూరం అవుతున్నారు, భార్యాభర్తలు దూరం అవుతున్నారు, పిల్లలు దూరం అవుతున్నారు. జాగ్రత్త చూసుకోవాలి. చాప కింద నీరులాగా ఇది వెదజల్లుతుంది. కాబట్టి కొన్ని రకాల సంఘాల వాళ్ళు వచ్చేసి ఈ రకమైన వ్యవస్థకి చేస్తున్నారు. ఇవన్నీ సనాతన ధర్మంలో లేవు, ఇవి సనాతన ధర్మంలో విషయాలు కావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మన పిల్లలకి మనమే గైడెన్స్ ఇవ్వాలి. ఇలా ఉంటే ఇలా అమ్మ, బయట వాళ్ళకి ఇలా చెప్పాలి, ఇలా ఉండాలని చెప్పి మనమే గైడెన్స్ ఇవ్వాలి. అంత శృతిమించిన వాళ్ళు ఏదైనా మీకు అనేజీగా ఉంది, అన్ఫిట్గా ఉంది, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మీ వెనక ఏదో జరుగుతుంది అర్థం. అవన్నీ కూడా అలాంటి వారు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కార మార్గం చూపించేటువంటి అవగాహన అయితే మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు. గురుగారు, కొంతమంది సంప్రదించలేని వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ రోజు ఈ ప్రభావాలు ఎంతో కొంత తగ్గడానికి మంచి తాంత్రిక పరిహారం ఏదైనా ఉంటే మీ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ఆ రోజు ముఖ్యంగా వీరు చేసుకోవాల్సిందంటే కనుక ఆ అవకాశం ఉన్నంత వరకు కూడా వీరు బయటికి రాకుండా ఉండాలి. రెండోది, ఏ ఫుడ్ కూడా గ్రహణ సమయంలో తినకుండా ఉంటే మంచిది. వాటర్ తాగొచ్చు, పాలు కూడా తాగకూడదు. వాటర్ అయితే తాగొచ్చు, హాట్ వాటర్ అయితే ఇంకా మంచిది. ఇవి వారికి వారు చేసుకోవాల్సిన పరిహారాలు. ఇక ఇష్ట గ్రహానికి వారిలో గోచార ప్రకారంగా ఏ గ్రహానికి లోపం ఉందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధ్యానం, జపం చేసుకోవచ్చు. కూర్చొని బాసపడేసుకొని జపం చేసుకోవచ్చు. ఈ 3 వారు చేసుకొని పరిహారాలు. ఇకపోతే ఆ రోజున వీరు గ్రహణం ఏర్పడక ముందే ఏదైనా హనుమాన్ ఆలయంలో కానీ వినాయక ఆలయంలో కానీ కొబ్బరికాయ కొట్టుకొని గ్రహణానికి సంబంధించినటువంటి శూల ఏదైతే ఉందో ఆ ఒక చెడు దృష్టి మా మీద ఉండకూడదని నమస్కారం చేసుకొని రావాలి. ఆ తర్వాత గ్రహణం అనంతరం 4వ తారీఖు లేదా 4వ తారీఖు నుంచి ఒక వారం రోజులు తీసుకున్నట్టయితే ఏదో ఒక రోజు ఆలయానికి వెళ్ళేసి ఏదో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. శివాలయానికి వెళ్తే చాలా మంచిది, లేదా వినాయక స్వామి దగ్గరికి వెళ్తే చాలా మంచిది, హనుమాన్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా మంచిది. అక్కడక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక తర్వాత ఏదైతే మనం చెప్పినటువంటి దానం ఉందో ఆ బియ్యము, ఆ రావి చెమ్ము కానీ, అది మనకి స్టీలు చెమ్ము కానీ, లేకపోతే వెండికి సంబంధించినటువంటి ఒక రూపు పాత్ర, ఒక వైట్ వస్త్రం తీసుకెళ్ళి బ్రాహ్మణోత్తమునికి దానం ఇస్తే కూడా చాలా మంచిది. ఇలాంటి కార్యాలు చేసుకున్నట్టయితే కనుక గ్రహాలకు సంబంధించినటువంటి విషయానికి బాగుంటుంది. ఇకపోతే నవధాన్యాలతో పాటు ఉలవలతో పాటు కందులతో పాటు గోధుమలతో పాటు జొన్నలతో పాటు బియ్యం, ఇవన్నీ కూడా కలగలుపుని అన్ని కూడా పావుకిల చప్పును తీసుకొని ఇవన్నీ కూడా మనకి చంద్రగ్రహణం అనంతరం కనుక దానం చేసినట్టయితే కనుక మనకున్నటువంటి పితృదోషాలు, కలసప దోషం, నాగదోషం, కుజదోషం, ఏలాంటి కలత్ర దోషాలు ఉన్నా కూడాను అవన్నీ కూడా పటాపంచలేదానికి ఉంటుంది. పితృదోషాలకు ఏమైనా చేసుకోవచ్చు, మరొకటి చేసుకోవచ్చు. ఈ గ్రహణ సమయాల్లో గ్రహణం అనంతరం కూడా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, వాగు, కాలవలు ఇలాంటి వాటిల్లో కనుక స్నానం ఆచరించేసే కనుక మనకున్నటువంటి చర్మ వ్యాధులు దూరమవుతాయి, మనకున్నటువంటి గ్రహరీత్య దోషాల నుండి దూరమవుతాయి. కాబట్టి ఆ ఏ బట్టలు అయితే మనం స్నానం చేస్తాం ఆ బట్టలు అక్కడ విడిచేసి వచ్చేసేయాలి. ఇది గ్రహణానికి సంబంధించినటువంటి పెద్ద విశేష. ఇది చేసుకుంటే కనుక ప్రపంచం మొత్తం చాలా బాగుంటుంది. సనాతన ధర్మంలో విలువలు కాపాడుకోవడం చాలా బాగుంటుంది. ఈ గ్రహణం రోజున మనకున్నటువంటి చెడు అలవాటు, ఎఫ్ఐఆర్ కావచ్చు, మనకున్నటువంటి మద్యం తాగడం తాగొచ్చు, ధూమపానం చేయడం కావచ్చు, ఇంకేదైనా చెడు అసలు బెట్టింగ్ పెట్టుకోవడమా, లేదా ఇంకేదైనా చెడు అలవాట్లు మనకు ఉన్నాయా అంటూ కనుక ఆ అలవాట్లు ఒకటి వదిలేస్తే కూడా వీరికి మంచి సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. కాబట్టి మన విషయాలు, పర్సనల్ విషయాలు ఎవరు షేర్ చేయకుండా మానవ గ్రహానికి అసలు చెప్పకుండా ఉండి ఇలాంటి పాటిస్తే కనుక ఈ గ్రహణానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కూడా ముందుకు వెళ్ళే జీవితం కూడా ఉంటుంది కదా. ఎందుకంటే మనకి 19వ తారీఖు నుంచి కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఆ కొత్త సంవత్సరం నుంచి కూడా అన్ని రకాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓవరాల్గా చంద్రగ్రహణం ప్రత్యేకతలు కావచ్చు, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.